ఒక్క క్షణం ఊహించుకోండి, రేపు ఉదయం మీరు మీ బెడ్రూమ్ లో లేచి చూసేసరికి కిటికీ పక్కన ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో ఒక టీరెక్స్ నడుస్తూ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ పక్కనే ఒక బ్రాకియోసారస్, ఇంతలో కిటికీలో నుండి ఒక పెద్ద తల మీ రూమ్ లోకి వస్తుంది. ఏంటని చూస్తే అది మొమంచిసారస్. ఇలా రకరకాల డైనోసార్స్ ఒకేసారి కనిపిస్తున్నాయి. పైగా ఫైటర్ జెట్స్ ఆకాశంలో తిరుగుతూ సిటీస్ లో ఉన్న జనమంతా ఎవాక్యువేట్ చేస్తూ సోషల్ మీడియా మొత్తం ఎక్స్ప్లోడ్ అవుతూ ఎగ్జాక్ట్లీ ఇదంతా వినడానికి, ఆ విజువల్ ఊహించుకోవడానికి ఏదో ఒక హాలీవుడ్ మూవీ క్లైమాక్స్ లో ఉంటుంది. కానీ నిజంగా డైనోసార్స్ ఈ రోజుల్లో తిరిగి వస్తే అలా జరిగితే రెండు క్వశ్చన్స్ మనం మెన్షన్ చేసుకోవాలి. నెంబర్ 1, అంత పెద్ద క్రియేచర్స్ భూమి మీదకి వచ్చాక హ్యూమన్స్ సర్వైవ్ అవుతారా, లేక డైనోసార్స్ సర్వైవ్ అవుతాయా? అండ్ రెండవది, అతి ముఖ్యమైనది, సైన్స్ పరంగా ఇది నిజంగా పాసిబుల్ అయినా? ఈ రోజు మనం ఈ వీడియోలో దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. డైనోసార్లు మళ్ళీ తిరిగి రావచ్చనే విషయం అర్థం చేసుకోవాలంటే ముందుగా అవి ఎలా అంతరించిపోయాయో తెలుసుకోవాలి. చాప్టర్ 1, ద ఎరేజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. 66 మిలియన్ ఇయర్స్ అగో ఒక భారీ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్ చాలా పెద్దది. ఆ ఆస్ట్రాయిడ్ నుంచి వచ్చిన నిప్పు కాంటినెంట్స్ అన్నిటిని కప్పేసింది. స్కై కొన్ని ఇయర్స్ పాటు డార్క్ గా మారిపోయింది. ప్లాంట్స్ చనిపోయాయి. ఫుడ్ చైన్స్ పూర్తిగా కొలాప్స్ అయిపోయాయి. ఇలా ఒకప్పుడు ఎర్త్ ని రూల్ చేసిన జీవులు 160 మిలియన్ ఇయర్స్ పైగా గ్రహాన్ని డామినేట్ చేసిన క్రియేచర్స్ ఒక్కసారిగా వైపోట్ అయ్యాయి. వాటి బాడీస్ డికే అయ్యాయి. బోన్స్ ఫాజిల్స్ గా మారాయి. డిఎన్ఏ బ్రేక్ డౌన్ అవడం మొదలైంది. చాప్టర్ 2, కుడ్ డైనోసార్స్ రియల్లీ కమ్ బ్యాక్. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. డైనోసార్స్ 66 మిలియన్ ఇయర్స్ గా ఎక్స్టెంట్ అయ్యాయి. చాలా లాంగ్ బ్యాక్. వాటి డిఎన్ఏ అంతకాలం సర్వైవ్ అవ్వదు. మీరు జురాసిక్ పార్క్ మూవీ చూసే ఉంటారు. అందులో ఆంబర్ లో చిక్కుకున్న మస్కిటోస్ నుండి డైనోసార్ డిఎన్ఏని తీస్తారు. ఈ ఐడియా వినడానికి చాలా ఈజీగా ఉన్నా అలా డైనోసార్స్ వెనక్కి తీసుకురావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒక యానిమల్ చనిపోయిన క్షణం నుండే దాని డిఎన్ఏ బ్రేక్ డౌన్ అవడం మొదలవుతుంది. పర్ఫెక్ట్ కండిషన్స్ లో కూడా డిఎన్ఏ 1 to 2 మిలియన్ ఇయర్స్ మాత్రమే ఉంటుంది. డైనోసార్స్ అయితే వే బియాండ్ దట్ లిమిట్. అవి అంతరించి 66 మిలియన్ ఇయర్స్ అవుతుంది. అందుకే డైరెక్ట్ గా డైనోసార్స్ ని క్లోన్ చేయడం అంత పాసిబుల్ అవ్వదు. కానీ స్టోరీకి ఇక్కడతో ఎండ్ కార్డ్ పడదు. చాప్టర్ 3, ద మోడర్న్ డైనోసార్ ట్విస్ట్. ఇప్పుడు స్టోరీలో ఇంట్రెస్టింగ్ పార్ట్ కి వచ్చాం. మీకు తెలుసో లేదో కానీ బర్డ్స్ ఆర్ టెక్నికల్లీ డైనోసార్స్. మనం ఎక్కువగా తినే చికెన్, అలానే పీజియన్, ఈగల్ ఇవన్నీ కూడా థెరాపోడ్ డైనోసార్స్ నుండి ఎవాల్వ్ అయినవే. డైనోసార్స్ లో ఇది ఒక ఫ్యామిలీ. కొంతమంది సైంటిస్ట్ ఒక ఐడియా మీద వర్క్ చేస్తున్నారు. రివర్స్ ఎవల్యూషన్ ఆర్ జెనెటిక్ రీయాక్టివేషన్. అంటే బర్డ్ జీన్స్ లో కొన్ని ఆఫ్ చేసి ఏన్షియంట్ డైనోసార్ ట్రైట్స్ ని మళ్ళీ ఆన్ చేయడం. ఆల్రెడీ సైంటిస్ట్ కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు. చికెన్ ఎంబ్రాయిస్ లో టీత్ గ్రో చేయడం, డైనోసార్స్ లాంటి లాంగ్ టైల్స్ ని ఎక్స్టెండ్ చేయడం, లిమ్ స్ట్రక్చర్స్ చేంజ్ చేయడం. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏవి కూడా టీరెక్స్ లాంటి డైనోసార్స్ ని తిరిగి తీసుకురాలేవు. కానీ డైనోసార్ల క్రియేచర్స్ ని క్రియేట్ చేయొచ్చు. చాప్టర్ 4, వాట్ ఇఫ్ డైనోసార్స్ యాక్చువల్లీ ఎగ్జిస్టెడ్ టుడే. హైపోథెటికల్లీ కొన్ని లార్జ్ డైనోసార్స్ ఈ రోజుల్లో ఉంటే వాళ్ళు ప్రపంచాన్ని రూల్ చేస్తారా? ఈ డౌట్ నాకు చాలా సార్లు వచ్చింది. ఎందుకంటే అవి స్ట్రక్చర్ లో చాలా పెద్దగా ఉంటాయి. ఎంత అంటే మనం అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేం. అంత పెద్దగా ఉండే డైనోసార్ సిటీస్ లోకి వస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని ఒక్క గుద్దుతో పడగొట్టేయగలవు. అలానే పరిగెత్తే టైంలో చాలా మంది వాటి కింద పడి చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇంత భారీగా ఇంత బలంగా ఉన్నప్పుడు అవి మనల్ని రూల్ చెయ్యలేవా అంటే ప్రాబబ్లీ నాట్. ఎందుకంటే ఎర్త్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. డైనోసార్ ఎరాతో పోలిస్తే ఆక్సిజన్ లెవెల్స్ ఇప్పుడు చాలా తక్కువ. అప్పటికి ఇప్పటికి క్లైమాటిక్ ప్యాటర్న్స్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఎకోసిస్టమ్ చిన్న చిన్న మ్యామల్స్ కోసం బిల్డ్ అయినట్టు ఉంటుంది. ఇందులో డైనోసార్ లాంటి జైంట్ రెప్టైల్స్ సర్వైవ్ అవ్వలేవు. ఖచ్చితంగా ప్రాపర్టీ డ్యామేజ్ అండ్ హ్యూమన్ లాస్ అయితే చాలానే ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో మనం కొద్దిసేపట్లోనే వాటిని కంట్రోల్ చేయొచ్చు. పెద్ద పెద్ద డైనోసార్స్ చాలా స్ట్రగుల్ అవుతాయి సరైన ఫుడ్ దొరకడానికి, మోడర్న్ డిసీజెస్ కి అడాప్ట్ అవ్వడానికి, అలానే హ్యూమన్ వెపన్స్ అండ్ కంటైన్మెంట్ ని ఎదుర్కోవడానికి. చాప్టర్ 5, వుడ్ డైనోసార్స్ బి ఎ థ్రెట్ టు హ్యూమన్స్. స్మాల్ లేదా మీడియం సైజ్ డైనోసార్స్, వాటి వల్ల పెద్దగా డేంజర్ ఉండదు. ఎందుకంటే ఆ సైజ్ లో ఉండే చాలా డైనోసార్ స్పీసీస్ హెర్బివోరస్ అయి ఉంటాయి. లార్జ్ కార్నివోర్స్ లైక్ టీరెక్స్ ఇలాంటివి చాలా డేంజరస్ అండ్ వాటిని వెంటనే ఎలిమినేట్ చేయడానికి చూస్తారు. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ సర్వైలెన్స్ సిస్టమ్స్, హెవీ వెపన్స్, డ్రోన్స్, ట్రాంక్లైజర్స్, స్ట్రాంగ్ ఫెన్సెస్ అండ్ కంటైన్మెంట్ జోన్స్ ఇలాంటి వాటితో డైనోసార్స్ ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. డైనోసార్స్ మిలియన్ ఇయర్స్ అగో ఎర్త్ ని రూల్ చేశాయి. కానీ వాళ్ళు ఇప్పుడు హ్యూమన్స్ ని ఎదుర్కోలేరు. ఇప్పటి వరల్డ్ లో మనమే అపెక్స్ ప్రిడేటర్స్. చాప్టర్ 6, ద కంక్లూజన్. సో డైనోసార్స్ ఎగ్జాక్ట్లీ అలాగే తిరిగి రావచ్చు అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఇస్ నో. సైన్స్ ఫ్యూచర్ లో డైనోసార్ లైక్ క్రియేచర్స్ ని క్రియేట్ చేయగలదు, కానీ ఎగ్జాక్ట్ గా డైనోసార్ ని తీసుకురాలేదు. ఒకవేళ డైనోసార్స్ నిజంగా తిరిగి వస్తే అవి 160 మిలియన్ ఇయర్స్ ఎగో లాగా ప్లానెట్ ని రూల్ చేయలేవు. ఆక్సిజన్ సప్లై సరిపోక, ఫుడ్ ప్రాపర్ గా లేక అవి సర్వైవ్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవుతాయి. యుద్ధం అంటూ వస్తే మనిషి దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ వెపన్స్ తో వాటిని ఈజీగా డిఫీట్ చేయొచ్చు. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ డూ సబ్స్క్రైబ్.